పూజలు సేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. పూజలు సేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. పావన యేసుని వాగ్దానముల, పావన యేసుని వాగ్దానముల ఫలమును పొంద వేగమిరండి. ఫలమును పొంద వేగమిరండి. పూజలు సేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. జీవమొసగు పరమాత్మునికి హృదయ దీపిక వెలిగించుదమా. జీవమొసగు పరమాత్మునికి హృదయ దీపిక వెలిగించుదమా. కరుణతోడా జీవమునీయగా, కరుణతోడా జీవమునీయగా వేడుదమా పరిశుద్ధుని. వేడుదమా పరిశుద్ధుని. పూజలు సేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. పూజలు సేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. ప్రియా సహోదరి సహోదరులారా, పునీత జోజప్ప గారి గౌరవార్థం ఈ భక్తియుత పూజకు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈనాటి ఈ దివ్య బలి పూజ ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. హైదరాబాద్ అగ్రపీఠం రామంతపూర్ విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు కొమ్మారెడ్డి మర్రెడ్డి అంతోనమ్మల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కొమ్మారెడ్డి జతృతకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపును నెరవేరినట్లుగా కొమ్మారెడ్డి జతృత అర్పిస్తున్నారు. ఈనాటి ఈ పూజతో పాటు జపమాల, ఘంటారాధన, క్రీస్తు సందేశం, కరుణ జపమాల కార్యక్రమాలు ఈ ఉద్దేశాల కోసం వీరి కుటుంబం కోసం అర్పించబడుతూ ఉన్నాయి. తోట ప్రకాశరావు, తోట బాలస్వామి, తోట భాగ్యమ్మ, బల్లి యోసేబుల ఆత్మల నిత్య విశ్రాంతి పొందినట్లుగా ఫాదర్ ఎం చిన్నప్ప కుటుంబ సభ్యులు పూజ. వరంగల్ మిత్రాసనం కాజీపేట విచారణ బలవరి సమూవేల్ భాస్కర్రావు వర్ధంతి జ్ఞాపకార్థముగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా సుశీల కుటుంబ సభ్యులు బంధుమిత్రుల పూజ. శ్రీకాకుళం మిత్రాసనం 23వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న పి రాజు విమల దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, వంశీ లిఖితలకు మంచి భవిష్యత్తును, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పూజ. హైదరాబాద్ అగ్రపీఠం శాంతినగర్ విచారణ మారంరెడ్డి అంతోన్ రెడ్డి ప్రమీల కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. అమెరికాలో ఉంటున్న అల్లం అఖిలారెడ్డి విజయారెడ్డి కుటుంబంలో దేవుని యొక్క దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పూజ. వరంగల్ మిత్రాసనం ఫాతిమానగర్ విచారణ జన్మదినం జరుపుకుంటున్న గోపు రాణి నస్యారెడ్డికి దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా గోపు వినోద్ రెడ్డి దీప్తి కుటుంబ సభ్యుల పూజ. విశాఖ అగ్రపీఠం ఎస్.హెచ్. డేవిడ్ రాజు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. విశాఖ అగ్రపీఠం విక్టర్ అంతోని ఇమానువేల్ ప్రథమ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా దూసి వరప్రసాద్ కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ అగ్రపీఠం వనస్థలిపురం విచారణ శ్వేత వంశీ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, వేద ఆరాధ్యకు మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పూజ. ముంబాయి
3వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న బెజ్జం మేఘనాథ్ ప్రియాంక దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా కొప్పుల హర్షవర్ధన్ పూజ. అమెరికాలో 3వ జన్మదినం జరుపుకుంటున్న సబ్బినేని నతన్కు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తును, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా సబ్బినేని ఆరోగ్యమ్మ, ఫాదర్ మార్నేని ఎన్నయ్య, సునీల్, వర్ష, నేవిన్ కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ అగ్రపీఠం బోయినపల్లి విచారణ 24వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న తుమ్మా విజయేందర్ రెడ్డి, మధురీత దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా తుమ్మా శివరెడ్డి, సుందరమ్మ, తుమ్మా సహజ, సంజిత్ రెడ్డి పూజ. దాసి పౌలు రాజు 18వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా పెదపట్నం గ్రామం నుంచి కుటుంబ సభ్యుల పూజ. రాయరాల రవికుమార్, అరుణ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, అన్విత, ఆదర్శ్, సుజితలకు మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా రాయరాల జోజీ ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా పూజ. హైదరాబాద్ అగ్రపీఠం రామంతపూర్ విచారణ ఉడుమల జోస్ఫినమ్మ కుటుంబంలో కరోనా సమయంలో మంచి ఆరోగ్యం ప్రసాదించినందుకు దేవునికి కృతజ్ఞతగా, కుటుంబంలో శాంతి సమాధానాలు, మనవడు మనవరాళ్లకు మంచి భవిష్యత్తు, జ్ఞానమును దయచేయమని ఉడుమల రాయపిరెడ్డి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా ఉడుమల జోస్ఫినమ్మ కుటుంబీకుల పూజ. హైదరాబాద్ అగ్రపీఠం మహేంద్ర హిల్స్ విచారణ గుంటి శ్రీకాంత్ రెడ్డి ప్రథమ వర్ధంతి జ్ఞాపకార్థముగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా ఉడుమల ఫెర్నాండెస్ సబితా కుటుంబ సభ్యుల పూజ. విశాఖ అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ జన్మదినం జరుపుకుంటున్న దినేష్ కుమార్కు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కేఎంవి ప్రసాద్ కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ అగ్రపీఠం కుకట్పల్లి విచారణ 8వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న గుంటి అరుణ్ కుమార్, సరిత దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, రక్షిత్కు మంచి భవిష్యత్తు, కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ జన్మదినం జరుపుకుంటున్న మాస్టర్ వినయానందకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పొలమరశెట్టి మరియరత్నం, ప్రభాకర్ రావు, మమతా, సుమంత్ పూజ. గంధంపల్లి జయప్రతాప్ రెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. అనంతపురం విచారణ 43వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న పాణ్యం ఆరోగ్యమ్మ, సూర్యప్రకాష్ రెడ్డి దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పూజ. విజయవాడ మిత్రాసనం ఆర్సీఎం చర్చ్ 40వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఇల్లూరి గణపరాజు, మేరీ లక్ష్మి దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా ఈ పూజను నాని, రాజకుమార్, వసంత్, లక్కిత్, ధనుష్ మరియు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. అల్లం మర్రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా రాబోయే కాలంలో కూడా దీవించమని కుటుంబీకుల పూజ. గుంటూరు మిత్రాసనం తెనాలి విచారణ గూడవల్లి జాన్, జవన్దీప్ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా రాబో కాలంలో ఆయురారోగ్యములతో శాంతి సమాధానములతో దీవించి తలంపులు నెరవేరినట్లుగా ఈ పూజ అర్పించబడుతూ ఉంది. ఈ పూజ ఉద్దేశాలతో పాటుగా దివ్యవాణి టీవీ ఛానల్ కోసం సహాయపడుతున్న దాతలందరినీ ఈ పూజలో మనం స్మరించుకుంటూ ఆ దేవాతి దేవుడు వారిని కూడా హేరాళముగా దీవించి వారి తలంపులు నెరవేరినట్లుగా వారి కోసం కూడా ఈ దివ్య బలి పూజను అర్పించుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసునాథుడు తన యొక్క శిష్యులను తన యొక్క వీడ్కోలు సందేశములో వారికి ధైర్యము నొసగుచు వారి యొక్క విశ్వాసాన్ని బలపరిచేటటువంటి ప్రయత్నాన్ని తన యొక్క వీడ్కోలు సందేశము ద్వారా మనకు ఈరోజు సువార్తలో ప్రభు అర్పిస్తూ ఉన్నారు. మరి ఆ ప్రభు ఇచ్చేటటువంటి సందేశములో ప్రధానమైనటువంటి అంశాలు ఏమనగా, ఆయన ఈ లోకము నుండి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆయన శిష్యులు, అదే విధముగా మనం ఈ లోకములోనే
ఉన్నాము. ఈ లోకానికి చెందిన వారము కానప్పటికీ కూడా ఈ లోకములోనే ఉంటున్నాము. కాబట్టి మనలను కాచి కాపాడమని మన తండ్రికి ప్రభువు ప్రార్థన చేయటాన్ని ఈరోజు సువార్తలో మనం వింటూ ఉన్నాం. లోకము అనగా ఈ సృష్టి కాదు. యోహాను సువార్తలో లోకము అనగా దేవుని యొక్క శక్తికి అది వ్యతిరేకముగా ఉండేటటువంటి శక్తిని లోకముగా ఈ సందర్భంలో యోహాను సువార్తికుడు పిలుస్తూ ఉన్నాడు. అందుకే లోకము అనగా ఒక అర్థములో పాపము, సైతాను శక్తి అని. ఆ సైతాను శక్తి నుండి మనలను కాపాడాలని ప్రభు మన కోసం కూడా ప్రార్థించి ఉన్నారు. మరి యోగ్యమైన రీతిలో ఈ పూజలో పాల్గొనటానికి ముందుగా ఆ సైతాను యొక్క కబంధ హస్తాలలో మనము చిక్కి ఉండి మన మాటల ద్వారా, క్రియల ద్వారా, తలంపుల ద్వారా దేవునికి విరుద్ధంగా కట్టుకున్న అన్ని పాపములను తలచుకొని ఆ కరుణామయుని యొక్క మన్నింపును, క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశబ్ద చేతను బహుపాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండెడు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. పరితపించు హృదయులను ఓదార్చ పంపబడిన ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వరా, లోకరక్షకుడును మా ప్రభువైన యేసును పునీత యోసేపుని నమ్మక పాత్రమైన సంరక్షణకు అప్పగించితివి. మా రక్షణపు ఆరంభ దశను విశ్వసనీయమైన అతని భద్రత కింద ఉంచితివి. పునీత యోసేపుని విజ్ఞాపన ప్రార్థనా సహాయమున నీ శ్రీసభ మానవ రక్షణ పరమ రహస్యములను వివరించి విశదపరచుచు వాటి సంరక్షణలో సదా నిమగ్నమై ఉండునట్లు కృపచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. దేవుని సంరక్షణకు మిమ్ము అప్పగించుచున్నాను. ఆయన మిమ్ము ఉద్ధరించి తన ప్రజలందరి కొరకై ప్రత్యేకించి ఆశీస్సులను మీకు వసగలడు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం నుండి 38వ వచనం వరకు.
ఆ దినములలో పౌలు ఎఫెసు నగర క్రైస్తవ సంఘపు పెద్దలతో, మీ విషయమై జాగ్రత్త పడుడు, పవిత్రాత్మ మీకు అప్పగించిన మందను జాగ్రత్తగా చూసుకొనుడు. దేవుడు తన సొంత కుమారుని రక్తము ద్వారా తన సొత్తుగా చేసుకొనిన దైవ సంఘమునకు కాపరులుగా ఉండుడు. ఎలైనా మేము మిమ్మల్ని విడిచిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించును, అవి మందను వదిలిపెట్టవు. మీలో నుండియే కొందరు అబద్ధములు చెప్పి శిష్యులను తమ పక్షమునకు మరల్చుకొని కాలము వచ్చును. జాగ్రత్తగా ఉండుడు. 3 సంవత్సరముల పర్యంతము నేను రెయ్యింబవళ్ళు మీలో ఒక్కొక్కరికి బోధించుచు కన్నీరు కార్చితనని మీరు గుర్తించుకొనుడు. ఇప్పుడు దేవునికి ఆయన కృపా వాక్యమునకు మిమ్ము అప్పగించుచున్నాను. ఇదియే మిమ్ములను నిర్మించుచు శుద్ధులైన వారందరిలో వారసత్వమును కల్పించును. ఎవరి వెండినైనను బంగారంనైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. నేను ఈ నా సొంత చేతులతోనే పనిచేసి నాకును నా సహచరులకును కావలసిన దానిని సమకూర్చి ఉంటినని మీకు తెలియను గదా. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలను జ్ఞాపకముంచుకొని కష్టించి కృషి చేయుట ద్వారానే బలహీనులకు సహాయపడవలనని నేను అన్ని విషయములలో మీకు ఆదర్శం ఇచ్చితిని అని పలికెను. పౌలు ఇట్లు చెప్పి ముగించి వారందరితో తాను కూడా మోకరిల్లి ప్రార్థించెను. వారు వీడుకోలు చూచినగా పౌలును కౌగిలించుకొనుచు ముద్దు పెట్టుకొనుచు అందరూ కన్నీరు కార్చిరి. మరలా వారు ఎన్నటికి అతడిని చూడబోరని అతడు చెప్పిన మాటలను తలంచుకొని వారు కంటికి మంటికి ఏకదాటిగా ఏడ్చిరి. అంతటా వారు ఓడ వరకు అతడిని సాగనంపిరి. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. లోకములోని రాజ్యములారా, లోకములోని రాజ్యములారా, దేవుని స్తుతించి పాడుడు, దేవుని స్తుతించి పాడురు, అతనిని కీర్తింపుడు, అతనిని కీర్తింపుడు. ప్రభు రాజులు కానుకలు తెచ్చెడి యెరూషలేములోని నీ మందిరము నుండి నీ బలమును ప్రదర్శింపుము. నీవు మా పక్షమున వినియోగించిన శక్తిని మరలా చూపెట్టుము. అందరూ లోకములోని రాజ్యములారా, లోకములోని రాజ్యములారా, దేవుని స్తుతించి పాడుడు, దేవుని స్తుతించి పాడుడు, అతనిని కీర్తింపుడు, అతనిని కీర్తింపుడు. లోకములోని రాజ్యములారా, దేవుని స్తుతించి పాడుడు, అతనిని కీర్తింపుడు. పురాతనమైన ఆకాశ వాహనముపై స్వారీ చేయు ప్రభువును కీర్తింపుడు. అతడు మహానాదముతో గర్జించును, వినుడు. అందరూ లోకములోని రాజ్యములారా, లోకములోని రాజ్యములారా, దేవుని స్తుతించి పాడుడు, దేవుని స్తుతించి పాడురు, అతనిని కీర్తింపుడు. అతని కీర్తింపుడు. సత్యవచనం నిత్యవచనం మనకు రక్షణనిచ్చే దివ్యవచనం. సత్యవచనం నిత్యవచనం మనకు రక్షణనిచ్చే దివ్యవచనం. నాడు నేడు అంతటా అన్నిట జీవిస్తున్న దివ్యవచనం. నాడు నేడు అంతటా అన్నిట జీవిస్తున్న దివ్యవచనం.
హల్లెలూయా 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 హల్లెలూయా. పాపిని మన్నించే వచనం, పాపము తొలగించే వచనం, పాపిని మన్నించే వచనం, పాపము తొలగించే వచనం, ఆత్మతో నింపే వచనం, ఆదరణ నీచే వచనం, ఆత్మతో నింపే వచనం, ఆదరణ నీచే వచనం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్త 17వ అధ్యాయము వచనములు 11 నుండి 19 వరకు. పునీత యోహాను గారు రాసిన సువార్త అధ్యాయము 17 వచనములు 11 నుండి 19 వరకు. నేను ఇక ఈ లోకమున ఉండను, కానీ వారు ఉందురు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పవిత్రుడవైన తండ్రి, మనవలే వారును ఒకరుగా ఐక్యమై ఉండునట్లు నీవు నాకు వసగిన వారిని నీ నామమునందు సురక్షితముగా ఉంచుము. నేను వారితో ఉన్నప్పుడు నీవు నాకు వసగిన వారిని నీ నామమున కాపాడితిని. నేను వారిని భద్రపరచితిని. లేఖనము నెరవేరుటకు ఒక్క భ్రష్టపుత్రుడు మినహా వారిలో ఎవడునూ నశింపలేదు. కానీ నేను ఇప్పుడు నీ యొద్దకు వచ్చుచున్నాను. నా సంతోషము వారి యందు పరిపూర్ణము అగుటకు నేను లోకమున ఈ విషయములను చెప్పుచున్నాను. నేను నీ వాక్కును వారికి అందచేసి తిని, కానీ లోకము వారిని ద్వేషించినది. ఏలయన నా వలె వారును లోకమునకు చెందినవారు కారు. వారిని లోకము నుండి తీసుకొని పొమ్మని నిన్ను ప్రార్థించుట లేదు, కానీ దుష్టుని నుండి కాపాడుమని ప్రార్థించుచున్నాను. నా వలె వారును లోకమునకు చెందినవారు కారు. సత్యమునందు వారిని ప్రతిష్ఠింపుము. నీ వాక్కు సత్యము. నీవు నన్ను ఈ లోకమునకు పంపినట్లే నేనును వారిని ఈ లోకమునకు పంపితిని. వారును సత్యమునందు ప్రతిష్ఠింపబడినట్లు వారి కొరకు నన్ను నేను ప్రతిష్ఠించుకొనుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, గడచిన వారము నుంచి కూడా మనము చదువుతూ ఉన్నది యోహాను సువార్తలో ప్రభువు ఇచ్చినటువంటి వీడ్కోలు సందేశము. ఈ వీడ్కోలు సందేశములో ప్రభువు తన యొక్క శిష్యుల కోసం ప్రార్థిస్తూ ఉన్నారు. అందుకే యోహాను సువార్త 13వ అధ్యాయములో ఆ కడరా విందు అయిపోయినప్పటి నుంచి 17వ అధ్యాయం చివరి వరకు, అనగా 18వ అధ్యాయంలో పేతురు బొంకుతో 18వ అధ్యాయం ప్రారంభమవుతుంది.
అందుకే 13వ అధ్యాయము నుండి 17వ అధ్యాయములను ద ప్రేయర్ ఆఫ్ హై ప్రీస్ట్ అని పిలుస్తారు. ప్రధాన యాజకుని యొక్క ప్రార్థన అని అధికారికముగా ఈ అధ్యాయాలను పిలవటం జరుగుతూ ఉంది. ఎందుకు దీనిని హై ప్రీస్ట్లీ ప్రేయర్, ప్రధాన యాజకుని ప్రార్థన అని ఎందుకు అంటారు అని మనం అర్థం చేసుకోవాలనుకుంటే ముందుగా మనం పాత నిబంధనలో ప్రధాన యాజకుని గురించి తెలుసుకోవాలి. మరి పాత నిబంధనలో ప్రధాన యాజకుని గురించి తెలుసుకోవాలి అంటే ఆ ప్రధాన యాజకుడు వేసుకునేటటువంటి ధరించేటటువంటి పవిత్ర వస్త్రాలను గురించి మనం తెలుసుకోవాలి. నిర్గమకాండము 28వ అధ్యాయములో ఆరోను మరియు యాజకుల వస్త్రముల గురించి మనం వింటూ ఉన్నాం. ఈ ఆరోను లేదా ప్రధాన యాజకులు ఎటువంటి వస్త్రములు ధరించాలి అని ప్రభువే వారికి స్పష్టముగా తెలియపరచారు. వారు వేసుకునేటటువంటి వస్త్రములు అనేకమున్నాయి, కానీ ఈ వస్త్రములలో 2 ప్రధానమైనటువంటి భాగముల గురించి మీకు వివరిస్తాను. టీవీ స్క్రీన్ మీద ఇప్పుడు ఆ ప్రధాన యాజకుడు ధరించే వస్త్రములు పాత నిబంధనలో ఏ విధముగా ఉన్నాయో మీరు చూడగలరు. మీరు చూస్తున్నటువంటి ఈ స్క్రీన్ మీద ఈ వస్త్రములలో 2 ప్రధానమైనటువంటి భాగములు ఉన్నాయి. ఒకదాన్ని మనం ఏమని పిలుస్తాము అనగా ఎఫోదు అని పిలుస్తాం. భుజముల దగ్గర 2 మార్కు చేయబడి ఉన్నాయి. ఆ రెండిటిని వేలాడుతూ ఉంచేదే ఎఫోదు. ఈ ఎఫోదు గురించి, ఈ వస్త్రము గురించి నిర్గమకాండం 28వ అధ్యాయం 11-12 వచనాలలో మనం ఈ విధముగా వింటాం. ఈ వస్త్రము ఎందుకు వేసుకోవాలి ప్రధాన యాజకుడు? యావే దేవుడే చెప్పాడు. నిర్గమకాండం 28వ అధ్యాయం 11-12 వచనములు. మనులు, ముద్రలు, చెక్కు పనివారిని నియమించి 2 మనుల మీద ఇజ్రాయేలు ప్రజల పేరులు చెక్కింపుము. యాజకుడు ధరించే వస్త్రముల మీద ఏమున్నాయి? ఇజ్రాయేలు ప్రజల పేరులు చెక్కించబడ్డాయి. అటు పిమ్మట ఆ మనులను బంగారమున పొదిగింపుము. ఈ మనులను ఎఫోదు పరిశుద్ధ వస్త్రము భుజపాశములపై అమర్చుము. చెక్కబడినటువంటి పేర్లు ఈ ఎఫోదు అనేటటువంటి భుజముల మీద ఉన్నబడినటువంటి వస్త్రమునకు కనిపించాలి. ఈ మనుల మూలమున ఇజ్రాయేలీయులు నాకు జ్ఞప్తికి వత్తురు. ఆలకించండి జాగ్రత్తగా. యావే దేవుడు చెప్తున్నాడు, యాజకుడు ధరించేటటువంటి వస్త్రముల మీద ఇజ్రాయేలు ప్రజల పేర్లు ఉన్నట్లయితే యావే దేవుడు ఏం చెప్తున్నాడు? ఈ మనుల మూలమున, చెక్కబడిన పేర్ల మూలమున ఇజ్రాయేలు ప్రజలు నాకు జ్ఞప్తికి వస్తురు. ఈ రీతిగా అహరోను ఇజ్రాయేలీయుల పేర్లను తన భుజములపై తాల్చును. ఈ పేర్లు చూచి ప్రభువు ఇజ్రాయేలీయులను స్మరించుకొనును. చూచారా ఎంత నిగూఢమైనటువంటి అర్థం ఉందో? ఇది మొట్టమొదటిది. ఈ ఎఫోదు అనేటటువంటి అంగి మెడపట్టి లాంటిది. రెండవది, మీరు మళ్ళీ ఆ ఫోటోను చూసినట్లయితే వక్ష ఫలము అని ఉంది. ఇక్కడ మధ్యలో మార్కు చేయబడి ఉంది. అక్కడ మనం చూసినట్లయితే దాని యొక్క అర్థం ఏమిటి? వక్ష ఫలము అనగా 28వ అధ్యాయం 29-30 వచనాలు. అహరోను పరిశుద్ధ స్థలమున అడుగిడినప్పుడెల్లా మంచి చెడ్డలను నిర్ణయించి చెప్పు న్యాయమూర్తిగా అతని వక్ష ఫలకము మీద ఇజ్రాయేలు కుమారుల పేరులుండును. 12 జాతి తెగల పేర్లు అక్కడ వక్షస్థలం మీద ఉన్నాయి, ఈ యాజకుడు ధరించేటటువంటి వస్త్రము మీద. ఆ పేరులు చూచి ప్రభువు వీనిని స్మరించుకొనును. మంచి చెడ్డలను నిర్ణయించి చెప్పు వక్ష ఫలమున ఊరీము, తుమ్మీము అను బిళ్ళలను ఉంచుము. అహరోను దేవుని సన్నిధికి వచ్చినప్పుడెల్లా ఈ బిళ్ళలు అతనిని ఎదురు రొమ్ముపై ఉండును. అతడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడెల్లా ఇజ్రాయేలీయులకు మంచి చెడు నిర్ణయించి చెప్పుటకై ఆ బిళ్ళలను రొమ్ముపై ధరించును. ఇక్కడ మనం గమనించినట్లయితే మిగతా వస్త్రములు పక్కన పెట్టినట్లయితే ఈరోజు నేను మీతో ధ్యానం చేయాలనుకున్నది మన సువిశేషాన్ని బట్టి ఈ 2 వస్త్రములు,
ఒకటి ఎఫోదు అనేటటువంటి పట్టి, మెడపట్టి. రెండవది వక్ష ఫలము. ఈ రెండు వస్త్రముల యొక్క అర్థం ఏమిటి అనగా, మొట్టమొదటిది నేను చెప్పినట్లుగా దేవుని యొక్క సన్నిధికి యాజకుడు వచ్చినప్పుడు ఈ పేర్లను, ఇజ్రాయేలు ప్రజల పేర్లను తన యొక్క ఎఫోదు అనేటటువంటి పట్టి మీద లిఖించుకొని వెళ్ళటం వలన దేవుడే చెప్తూ ఉన్నాడు, నేను నా బిడ్డలను జ్ఞాపకం ఉంచుకుంటాను. అనగా యాజకుడు చేసేటటువంటి పని, తన ఇజ్రాయేలు ప్రజలను ఆ ప్రధాన యాజకుడు దేవుని యొక్క సన్నిధికి తీసుకొని ప్రార్థనలో స్మరించుకునేటట్లు చేస్తాడు. దేవుడే ప్రజలను స్మరించుకోవటం అనగా ప్రార్థన అది. రెండవది వక్ష ఫలకం మీద 12 జాతి తెగల పేర్లు రాయటం వల్ల మంచి చెడులు నిర్ణయించి చెప్పటం అనగా ఇది తీర్పునకు సంబంధించినది. తీర్పునకు సంబంధించింది అనగా దేవుని యొక్క తీర్పు ప్రజలకు వ్యతిరేకముగా రాకుండా యాజకుడు తాను ధరించేటటువంటి వస్త్రము ద్వారా ఆయనే దాన్ని అనుభవిస్తాడు. ఎంత లోతైనటువంటి అర్థం ఉందో చూడండి. మరి ప్రధాన యాజకుడు యేసు ప్రభు అంటున్నాం. అలనాడు మనం విన్నటువంటి నిర్గమకాండములో యాజకులు ధరించే దుస్తుల యొక్క అర్థాన్ని ఈరోజు మనం విన్నటువంటి సువిశేషములో అనగా యోహాను సువార్త 13 నుంచి 17 ఈ అధ్యాయాలలో యేసు ప్రభు ఈ 2 పనులు చేస్తూ ఉన్నాడు. ఏమిటి 2 పనులు? ఎఫోదు చేసేటటువంటి పని ఏమనగా ప్రజలను స్మరించుకొని దేవుని సన్నిధికి తీసుకుని వచ్చి ప్రార్థించటం, ఈ ఎఫోదు అనేటటువంటి మెడపట్టి చేసేటటువంటి పని. రెండవదిగా వక్ష ఫలము, గుండె దగ్గర ఉన్నటువంటి ఆ వస్త్రం చేసే పని ఏమనగా దేవునికి విరుద్ధముగా, దేవుని తీర్పు తన ప్రజలకు విరుద్ధముగా రాకుండా ఆ పరిహారాన్ని ఆయనే చెల్లించటం. అనగా సిలువ మీద ప్రభువు బలిగా తనను తాను అర్పించుకొని మానవ జాతికి రావలసినటువంటి శిక్షను ఆయనే సిలువ మరణము ద్వారా అనుభవించటం. ఒకటి ప్రజల కోసం ప్రార్థించటం, ఆ మొదటి మెడపట్టి ఎఫోదు ద్వారా. ఆ ప్రార్థనయు భాగమే ఈరోజు మనం విన్నటువంటి సువార్త. సువార్తలో యేసుప్రభు ఏం చేశారు? తన శిష్యుల కోసం, ఆ తర్వాత మన కోసం కూడా ప్రార్థించాడు. అందుకే ఈ ప్రధాన యాజకుడు ధరించేటటువంటి వస్త్రముల వెనుక ఉన్నటువంటి 2 ప్రధానమైనటువంటి కార్యాలు, ఒకటి ప్రార్థించటం, 2 బలిగా అర్పించటం. ప్రార్థన, బలి. ఒకటి ప్రజల కోసం ప్రార్థించటం ద్వారా ఈరోజు సువార్తలో ప్రభువు చేశారు. ఆ తర్వాత ఆయన సిలువ మీద బలిగా మరణిస్తారు. మనం గమనించినట్లయితే చాలాసార్లు, మరి మీకు తెలుసో లేదు, ఫాదర్ మీరు లోపల ఈ పై వస్త్రం మాత్రమే చూస్తారు. దీని లోపల ఏముంటుంది? స్టోల్ ఉంటుంది. దాన్నే తెలుగులో మెడపట్టి అంటాం. ఈ మెడపట్టి దేనికి గుర్తు అనగా, పాత నిబంధనలో మీరు చూసినటువంటి ఎఫోదు అనేటటువంటి మెడపట్టి దానికి గుర్తు. అంటే గురువు ఏం చేస్తాడు? తన విచారణలోని ప్రజలను స్మరించుకొని ఈ మెడపట్టి మీద ఆత్మీయముగా పేర్లు రాసుకొని దేవుని సన్నిధికి వస్తాడు. అలనాడు నిర్గమకాండములో దేవుడు ఏం చెప్పాడు? ఈ ఎఫోదును ధరించటము ద్వారా నా ప్రజలను నేను జ్ఞాపకం ఉంచుకుంటాను అని యావే దేవుడు చెప్పిన విధముగా గురువు ఈ మెడపట్టి ధరించిన ప్రతిసారి తన ప్రజలను అందరినీ కూడా దేవుని యొక్క సన్నిధికి తీసుకొని వస్తూ ఉన్నాడు. తనంటే ఇష్టము లేని వారిని కూడా ఈ మెడపట్టి ద్వారా దేవుని దగ్గరికి తీసుకొని వస్తూ ఉన్నాడు. తనను దూషించి ద్వేషించే వాళ్ళను కూడా గురువు దేవుని యొక్క సన్నిధికి ఈ మెడపట్టి ద్వారా తీసుకొని వస్తూ ఉంటాడు. అందుకే గురువు పూజను మొదలుపెట్టే ముందు ఈ మెడపట్టిని వేసుకునే ముందు దాన్ని ముద్దు పెట్టుకుంటాడు. అనగా తన విచారణలోని తన సంఘస్థుల మీద తనకున్నటువంటి ప్రేమను ఆ ముద్దు ద్వారా వ్యక్తపరచి ఆ మెడపట్టిని దేవుని యొక్క సన్నిధికి తీసుకొని రావటము ద్వారా దేవుని యొక్క సన్నిధిని ప్రజలు ఇక్కడ ఉన్నారు అని దేవుడు గుర్తించేటట్లుగా చేస్తాడు గురువు. అందుకే ఎఫోదు ధరించటము ద్వారా యావే దేవుడు ఈ పేర్లు చూచి ప్రభువు తన ప్రజలను స్మరించుకుంటాడు. అందుకే పూజ వస్త్రములు ఎంతో పవిత్రమైనవి.
మామూలు వస్త్రములు కాదు ఇవి. ఈ మెడపట్టీని మీరు గమనించినట్లయితే డీకన్ కూడా వేసుకుంటారు. డీకన్ ఎట్లా వేసుకుంటాడు మెడపట్టీని? ఒక భుజం మీద వేసుకుంటాడు. అంటే గురు పట్టాభిషేక సమయంలో ఒక ప్రార్థన ఉంటుంది. ఆ ప్రార్థనలో ఏం చెప్తారంటే, ఇప్పటి వరకు నీ శ్రీ సభను ఒక భుజము మీద మోసినటువంటి డీకను ఇప్పటి నుంచి 2 భుజాల మీద మోస్తున్నాడు నీ తిరుసభను అన్నటువంటి అర్థము ఈ మెడపట్టీకి ఉంది. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో నిర్గమకాండములో ప్రధాన యాజకుని వస్త్రాల యొక్క అర్థము, ఈ 2 వస్త్రాల అర్థము ఇంత లోతుగా ఉంది. దానిని ప్రభువు యోహాను సువార్తలో ఒకటి ప్రార్థించటము ద్వారా నెరవేర్చారు, ఆ తర్వాత సిలువ మీద కొట్టటము ద్వారా నెరవేర్చారు. మరి దివ్య బలి పూజలో కూడా ఈ 2 అంశాలు ఉంటాయి. ప్రజల కోసం గురువు ప్రార్థిస్తాడు, ఆ తర్వాత సిలువ మీద ప్రభువు నెరవేర్చిన పాప పరిహార బలిని దివ్య బలి పూజలో గురువు కూడా దానిని నెరవేరుస్తాడు, కొనసాగిస్తాడు. పూజ వస్త్రములు మనకు ఆ అర్థాన్ని వివరిస్తూ ఉన్నాయి. మరి యేసు ప్రభు ప్రధాన యాజకుడు అంటూ ఉన్నాం. అయితే పాత నిబంధనలో ప్రధాన యాజకుడు ముందేం చేసేవాడంటే, ముందు బలిని అర్పించేవాడు. ఎందుకనగా ఆయన పాపి కాబట్టి, ఆయన కూడా మనిషే కాబట్టి ప్రధాన యాజకుడు ప్రార్థించే ముందు, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళే ముందు బలి అర్పించుకునేవాడు. ఎందుకోసం? తన పాపముల కోసం, ప్రజల పాపముల కోసం ముందు బలిని అర్పించిన తరువాత దేవాలయములోకి అడుగు పెట్టేవాడు. అయితే యోహాను సువార్తలో పాత నిబంధనలో మాత్రం ముందు బలి, ఆ తర్వాత ప్రార్థన వచ్చింది. కానీ యేసు ప్రభు యోహాను సువార్తలో ఏం చెప్తున్నాడంటే, ముందు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మనం విన్నది అదే. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? తన శిష్యుల కోసం ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళ విశ్వాసం బలముగా ఉండాలి అని ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన చేసిన తరువాత ఆయన శిలువ మీద బలిని అర్పిస్తున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే తేడా, పాత నిబంధనలో యాజకుడు ముందు తన పాపముల కోసం బలిని అర్పించేవాడు, ఆ తర్వాత దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించేవాడు. కానీ యేసు ప్రభువు మాత్రం ఈ ఆర్డర్ను రివర్స్ చేసి ఆయన ముందు ప్రార్థన చేసి ఆ తరువాత బలిని అర్పిస్తున్నాడు. ఎందుకు అనగా, మొట్టమొదటి కారణం, యేసు ప్రభువులో పాపము లేదు కాబట్టి ఆయన బలిగా అర్పించక ముందే ప్రార్థించవచ్చు, దేవుని సన్నిధికి రావచ్చు. రెండవది, ఒకవేళ ఆయన ముందుగా శిలువ మీద బలిని అర్పించినట్లయితే తన శిష్యుల కోసం ప్రార్థించే అవకాశం ఉండేది కాదు. అందుకే పాత నిబంధనలో బలి ఆ తరువాత ప్రార్థన ఉన్నటువంటి పద్ధతిని యేసు ప్రభువు మార్చివేసి ముందు ప్రార్థించాడు తన శిష్యుల కోసం, ఆ తరువాత ఆయన శిలువ మీద బలిగా సమర్పించుకున్నాడు. అందుకే యాజకుడు పాత నిబంధనలో చేసే 2 పనులు, ఒకటి బలి, రెండవది ప్రార్థించటం. దానిని యేసు ప్రభువు శిలువ మీద బలిగా సమర్పించుకొని ఆ బలి అనేటటువంటి దాన్ని నిర్వహించాడు. ఆ తర్వాత ఈరోజు మనం విన్నటువంటి సువార్తలో తన శిష్యుల కోసం, మన కోసం ప్రార్థించటము ద్వారా ఈ ప్రార్థన అనేటటువంటి దాన్ని కూడా యాజక ధర్మముగా ఆయన నిర్వహించాడు. మరి ఎందుకు ఈరోజు ఈ 5 అధ్యాయాలలో 13 నుంచి 17 అధ్యాయాలలో మనం యేసు ప్రభు ఏం చేశాడు అని మనం గమనించినట్లయితే, ఆయన మనము ఈ లోకములో ఉంటున్నాము కాబట్టి మన కోసం ప్రార్థించాడు. 17వ అధ్యాయం 11, 12 వచనాలు, యోహాను సువార్త అధ్యాయము 17 వచనములు 11 మరియు 12. నేను ఇక ఈ లోకమున ఉండను, కానీ వారు ఉందురు. మనం ఈ లోకములో ఉంటాము కాబట్టి మన కోసం ఆయన ప్రార్థించారు. యోహాను సువార్త 10వ అధ్యాయం 27 నుంచి 30 వచనాలలో ఈ లోకములో తనకు చెందినటువంటి గొర్రెలు ఏ విధముగా బాధలు కష్టాలు పడతాయి, అయినప్పటికీ కూడా ఈ గొర్రెలు నా స్వరమును ఆలకిస్తాయి. యోహాను సువార్త 10వ అధ్యాయం 27 నుంచి 30 వచనములు.
నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వానిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వానికి నిత్య జీవమును ప్రసాదించును కనుక అవి ఎప్పటికీ నాశనము చెందవు. వానిని ఎవడును నా చేతి నుండి అపహరింపలేడు. యేసుప్రభు మన కోసం ఎందుకు ప్రార్థిస్తున్నారు అనగా, నేను ఈ లోకములో ఉండను కానీ మీరు ఉంటారు అని మన కోసం ఆయన లేకపోయినా మనం ఉంటాం కాబట్టి ఆయన మన కోసం ప్రార్థించాడు. అయితే ఈ గొర్రెలు ఎవ్వరూ కూడా నా నుంచి అపహరింపలేరు, ఎందుకంటే నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి అని. అయితే మరి యూదా ఇస్కారియోతు ఎందుకు చేశాడు? యూదా ఇస్కారియోతు కూడా తన గొర్రె వలె ఉన్నాడు కదా, ఎందుకు మోసం చేశాడు అని మనం అనుకోవచ్చు. కానీ యేసు ప్రభువుకి మొదటి నుంచి కూడా తెలుసు. ఏమని తెలుసు? తనకు చెందినవాడు కాదు. ఈ యూదా ఇస్కారియోతు తన గొర్రెల్లో వాడు కాదు, తన సొంత వాడు కాదు అని యేసు ప్రభువుకి ముందే తెలుసు. అందుకే ముందే ఎరిగి ఉన్నాడు కాబట్టి ముందే హెచ్చరించాడు. అంతేకాదు, మనం 41వ కీర్తన 9వ వచనములో పాత నిబంధనలో వాక్యాలు ఏ విధముగా యూదాయందు నెరవేరాయో మనం వింటూ ఉన్నాం. నాతో కలిసి భుజించిన వాడే, నేను నమ్మిన వాడే నాకు వ్యతిరేకిగా నా శత్రువుగా మారాడు అని కీర్తన 41:9 వచనంలో మనం వింటూ ఉన్నాం. అదేవిధముగా 55వ కీర్తన 12, 13 ఈ వచనాలు చదువుతూ ఉంటే పాత నిబంధనలో ఏ విధముగా ఈ పలుకులు యేసు ప్రభువుకి యూదా ఇస్కారియోతుకి మధ్య నెరవేరాయో మనకు అర్థమవుతూ ఉంది. కీర్తన 55, 12, 13 వచనాలు. విరోధి ఎవడైనా నన్ను అవమానించినచో నేను సహించి ఉండేది వాడను. అంటే నా శత్రువు ఎవడైనా నన్ను మోసం చేసి అవమానిస్తే నేను తట్టుకునేవాణ్ణి, నేను భరించేవాణ్ణి. ప్రత్యర్థి ఎవడైనా నన్ను కించపరిచినచో నేను అతని కంటబడకుండా దాగుకొని ఉండేది వాడను. ఫలానా వాడు నా ప్రత్యర్థి, నా వాడు నన్ను కించపరిస్తే నేను దాక్కుని ఉండేవాణ్ణి. కానీ నాకు సరిసమానుడవు, సహచరుడవు, చెలికాడువునైన నీవే ఇట్లు చేసితివి. నేను నిన్ను నమ్మాను, నా శిష్యులలో ఒకనిగా చేశాను, స్నేహితుడు అని పిలిచాను, కానీ నీవు నాకు ఇది చేశావు, ఇది భరింపరానిది అని కీర్తనాకారుడు పలుకుతూ ఉన్నాడు. అందుకే ప్రభువు మనందరి కోసం ప్రార్థించటానికి గల మొదటి కారణం ఏమనగా, మనము ఈ లోకములో ఉన్నాము. రెండవ కారణం, మనము ఈ లోకములో ఉన్నాము కానీ మనము ఈ లోకానికి చెందిన వారము కాదు కాబట్టి మన కోసం ఆయన ప్రార్థించాడు. ఈ లోకము అంటే ఏమిటి? ఏ విధముగా మనము ఈ లోకానికి చెందిన వారము కాము అని ఎందుకు మన కోసం ప్రార్థించాడు అనగా, ఈ లోకమంటే మళ్ళీ చెప్తున్నాను, ప్రపంచం మొత్తం కాదు, సృష్టి కాదు. దైవశక్తికి విరుద్ధమైనటువంటి సైతాను శక్తి ఇక్కడ లోకము అంటే. ఈ లోకము నకు మనము చెందిన వారము కాము. ఎందుకు ఈ లోకానికి మనం చెందకూడదు అనగా, లోకము దుష్టమైనది. ఏ లోకమైతే యేసు ప్రభు జన్మించినప్పుడు ఆయనకు స్థలము ఇవ్వలేదో ఆ లోకమునకు మనము చెందిన వారము కాము. ఏ లోకమైతే ఆయనను అన్యాయముగా సిలువ మీద కొట్టి చంపివేసిందో అదే లోకములో మనం ఉన్నాము కానీ ఆ లోకమునకు మనము చెందిన వారము కాము. ఏ లోకమైతే మంచి చేసేవారిని హింసిస్తూ ద్వేషిస్తూ ఉందో అటువంటి లోకములో మనం ఉన్నాము కానీ ఆ లోకమునకు మనము చెందిన వారము కాము అని మనం గ్రహించాలి. అందుకే ప్రభు మన కోసం ప్రార్థించటానికి గల రెండవ కారణం, లోకములో మనము ఉన్నాము కానీ మనము లోకమునకు చెందిన వారము కాము కాబట్టి మన కోసం ఆయన ప్రార్థించాడు. ఇక మూడవ కారణం, చివరి కారణం, దేవుడు ఆయనను ప్రతిష్ఠించాడు కాబట్టి మనలను కూడా ఆయన ప్రతిష్ఠించి లోకమునకు పంపుచున్నాడు. లోకము మనలను ద్వేషించినప్పటికీ దేవుడు మనలను పవిత్రులనుగా చేసి మళ్ళీ మనలను ఆ లోకమునకే పంపుతున్నాడు. అందుకే తన శిష్యులను పంపినప్పుడు, తోడేళ్ల మధ్య గొర్రె పిల్లలా నిన్ను ఈ లోకానికి పంపుతున్నాను. ఈ లోకము తోడేళ్లలాగా ఉంది కానీ గొర్రె పిల్లలైనటువంటి మిమ్ము ఈ లోకములోకి పంపుతున్నాను. ఏమిటి తేడా అనగా, దేవుడు మనలను పవిత్రపరచాడు. హీ హ్యాస్ శాంక్టిఫైడ్ అస్.
పవిత్రాత్మ రాకడ ద్వారా మనం చేసుకోబోయేటటువంటి పెంతెకోస్తు పండుగ ద్వారా దేవుడు మనలను పవిత్రపరచి బలము నొసగి శక్తి నొసగి ఏ లోకమైతే దుష్టత్వము కలిగి ఉందో అదే లోకములోకి అమాయకమైనటువంటి గొర్రె పిల్లల్లాంటి మనలను తోడేళ్ల మధ్యకి పంపిస్తూ ఉన్నాడు. అందుకే మన కోసం ఆయన ప్రార్థించాడు. ఈ 3 కారణాలు. మొట్టమొదటిది, మనము లోకములో ఉన్నాము కాబట్టి మన కోసం ప్రార్థించాడు. మనము లోకములో ఉన్నా కూడా లోకమునకు చెందిన వాళ్ళము కాదు కాబట్టి ఆయన ప్రార్థించాడు. 2వ కారణం. 3వది, మనలను పవిత్రపరచి బలమునిచ్చి లోకమునకు పంపాడు. అందుకే ఈ 5 అధ్యాయాలు 13, 14, 15, 16, 17 ఈ అధ్యాయాలు మొత్తం కూడా ప్రధాన యాజకుని ప్రార్థన, హై ప్రీస్ట్లీ ప్రేయర్ అని పిలవటానికి గల కారణం, మళ్ళీ చెప్తూ ఉన్నాను, ప్రధాన యాజకుడు తాను ధరించినటువంటి వస్త్రముల ద్వారా ఒక ప్రక్క ప్రజల కోసం ప్రార్థిస్తూ ఆ తర్వాత బలిని అర్పించేవాడు. ఈ 2 యేసు ప్రభు చేశాడు. మరి గురువు దివ్య బలి పూజలో కూడా చేస్తుంది అదే. కనుక ప్రభు మన కోసం ప్రార్థించారు కాబట్టి మనము ధైర్యముగా పవిత్రాత్మను పెంతెకోస్తు రోజున పొంది ఈ లోకమునకు చెందిన వాళ్ళము కాకపోయినా ఈ లోకములో విశ్వాసముతో ధైర్యముతో జీవించుదాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. అందరం కూడా పైకి లేచి నిలబడి మన యొక్క అవసరములను, విన్నపములను, తలంపులను ఈ పవిత్ర బలిపీఠ సన్నిధిలో దేవాతి దేవునికి అర్పించుదాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభ కోసం మేము వేడుకుంటూ ఉన్నాము. ముఖ్యముగా తిరుసభకు కాచి కాపాడి పాలక పునీతునిగా జోజప్ప గారిని మీరు ప్రసాదించున్నారు సంరక్షకునిగా. మరి ఈరోజు మేము విన్నటువంటి సువార్తలో మీరు లోకమునకు చెందినవారు కానప్పటికీ తిరుసభ ఈ లోకములోనే ఉండాలి, ఈ లోకములోనే పనిచేయాలి. అందుకే మాకు కావలసిన ధైర్యమును, విశ్వాసమును, పవిత్రాత్మ దేవుని యొక్క అనుగ్రహములను మా పోపు గారికి, పీఠాధిపతులకు, గురువులకు, మఠకన్యలకు, ఉపదేశులకు, జ్ఞానస్నానం పొందిన సమస్త క్రైస్తవులకు అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈరోజు ప్రత్యేకముగా ఈ పూజను అర్పించేటటువంటి కుటుంబాల కోసం మేము వేడుకుంటూ ఉన్నాము. ఈ కుటుంబాలలో జన్మదినోత్సవాన్ని చేసుకుంటున్నటువంటి బిడ్డలను మీరు ఆశీర్వదించండి. వారికి బంగారు భవిష్యత్తును, ఆయురారోగ్యములను, వారి తలంపును నెరవేర్చే విధముగా వారిని దీవించి, మరి వివాహ వార్షికోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి అనేక మంది దంపతులు ఈరోజు ఉన్నారు ఈ పూజను పెట్టించే కుటుంబాలలో. వారి మధ్య ప్రేమను, అన్యోన్య దాంపత్య జీవితాన్ని అనుగ్రహించండి. అదే విధముగా ఈ కుటుంబాలలో మరణించినటువంటి వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని అనుగ్రహించి, ఇతర తలంపులతో ఈ పూజను అర్పించేటటువంటి వారి యొక్క విన్నపములను మీ చిత్త ప్రకారం వారికి అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీ ఛానల్ కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ ఛానల్ కోసం సహాయపడినటువంటి ధర్మదాతలందరినీ ఆశీర్వదించండి. మేమందరము ఈ సువార్త యజ్ఞములో మేము ఊరూరు తిరిగి వెళ్ళలేకపోయినా, ఇంటింటా తిరిగి సువార్త వెల్లడి చేయలేకపోయినా, ఈ ఛానల్కు ఆర్థికముగా సహాయపడటము ద్వారా, ప్రార్థించటము ద్వారా మేము కూడా సువార్త వ్యాప్తిలో భాగస్థులమై ఆత్మలను రక్షిస్తున్నామన్నటువంటి సత్యాన్ని మేము జ్ఞాపకం ఉంచుకొని, మీరు మాకిచ్చినటువంటి దానిలో మాకు శక్తి వంచన లేకుండా చేతనైనటువంటి విధముగా దీని యొక్క నిర్వహణ కోసం సహాయపడే మంచి మనసును మాకు ఇవ్వమని, ఇప్పటికే దీనికోసం సహాయం చేస్తున్న ధర్మదాతలందరినీ వారి యొక్క ఉదార స్వభావానికి గాను వారిని ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మౌనంగా మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తునామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్.
ప్రీతితో గైకొనుము దేవా, నా ఈ ప్రేమ కానుక. ప్రీతితో గైకొనుము దేవా, నా ఈ ప్రేమ కానుక. శ్రీకరా శుభకరా హితకరా ప్రియకరా, శ్రీకరా శుభకరా హితకరా ప్రియకరా, ఆదరించి దీవించు కృతజ్ఞతార్చన. ప్రీతితో గైకొనుము దేవా, నా ఈ ప్రేమ కానుక. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శీర్షవ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, కన్యయైన మరియమాత నుండి ఉద్భవించిన నీ జనితైక కుమారుని పునీత జోజప్ప ప్రేమతో సేవించెను. అటులనే నిర్మలమైన మనస్సుతో నీ పీఠము వద్ద విశ్వాసపాత్రమైన సేవలందింపగల యోగ్యతను మాకు దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు మా ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతావందనములు చెల్లించుటయు, పునీత జోజప్ప గారిని స్మరించుచు నిన్ను స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన నీతిమంతుడైన యోసేపుని దేవుని కన్యమాతకు వరుణిగా నీవు దయచేసితివి. పవిత్రాత్మ ఆవరింపు ద్వారా ఉద్భవించిన మా ప్రభువును, నీ జనితైక కుమారుడైన యేసుక్రీస్తును తండ్రిగా సంరక్షించుట కొరకు విశ్వాసపాత్రుడును వివేకవంతుడును నీతిమంతుడైన ఆ సేవకునికి నీ కుటుంబపు బాధ్యతను అప్పగించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ సార్వభౌమత్వమును పొగుడుచున్నారు. ప్రభువులు రాజ్యములు ఆరాధించుచున్నారు. అధికారులు ప్రభుత్వములు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనందపరవశులైన మహాదేవదూత గణములను ఏకమై ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారితో మా స్వరములను ఏకము చేసి దీనభావముతో మిమ్ము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేంచేయువారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన
యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు వియప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన మీ సత్య కథోలిక తిరుసభను జ్ఞాపకముంచుకొనుము. మీ పాదసేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా తుమ్మాబాల అగ్ర పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి టీవీ ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్నెతల్లిగు పరిశుద్ధ మరియాంబతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సార్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు ఆందోళనకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకు
ఒసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక ఈ మీ బిడ్డల విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము వీరికి వీరి కుటుంబములకు మీ సత్య కథోలిక తిరుసభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువు మనకు ప్రసాదించిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము పంచుకొందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్రమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థ పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడును గాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదమును ఆత్మీయముగా స్వీకరించుటకు జపము. ఓ నా జేసువా, ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను విశ్వసించుచున్నాను. అన్నిటికంటే మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దేవద్రవ్యానుమానము ద్వారా ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. మీరు నాయందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఆమేన్. ఆనందమయమైన ఈ విందులో పాల్గొందము రండి ప్రజలారా. ఆనందమయమైన ఈ విందులో పాల్గొందము రండి ప్రజలారా. దేవాతి దేవుని విందు, దేవుని పుత్రుని పొందు, జీవాన్ని ఒసగే విందు, అమృతమూర్తిని పొందు, ప్రేమను పంచును, జీవము నీచును. ప్రేమను పంచును, జీవము నీచును. ఆనందమయమైన ఈ విందులో పాల్గొందము రండి ప్రజలారా.
జన పాప దోషము తొలగించగా జగమేలు దైవము ఏ తెంచెను. జన పాప దోషము తొలగించగా జగమేలు దైవము ఏ తెంచెను. పరిపూర్ణ రీతిగా దీవించుచు అత్యంత ప్రేమతో తనువిచ్చెను. పరిపూర్ణ రీతిగా జీవించుచు అత్యంత ప్రేమతో తనువిచ్చెను. త్వరగా రండి దీవెన పొందండి, త్వరగా రండి దీవెన పొందండి. ఆనందమయమైన ఈ విందులో పాల్గొందము రండి ప్రజలారా. ఆనందమయమైన ఈ విందులో పాల్గొందము రండి ప్రజలారా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ బలిపీఠము మీది విందుతో నీ కుటుంబమును పోషించితివి. అది వారి పట్ల నీ అనలేని శ్రద్ధకు గురుతు. కావున పునీత జోజప్ప గారిని స్మరించుచు ఆనందించుచున్న వీరిని కృపతో కాపాడి నీ అనుగ్రహములకు భద్రతను దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత జోజప్ప గారికి జపము. మహిమా ప్రతాపముతో నిండిన పునీత యోసేపు, మహిమా ప్రతాపముతో నిండిన పునీత యోసేపు, మా దురితములందు మీ దాపు చేరుచున్నాము. మీ పరిశుద్ధ పత్ని యొక్క శరణమును అడిగిన పిమ్మట పూర్ణ నమ్మకముతో మీ శరణము కోరి వచ్చుచున్నాము. జన్మ పాప రహితోద్భయగు దేవమాత మీదను బాలజేసుని మీదను మీకుండిన ప్రేమను చూచి యేసు ప్రభువు తన దివ్య రక్తము చేత తెరచిన మోక్షము మేము చేరునట్లును మా అవసరములలో మీ మహాశక్తిని చూపి మాకు సహాయము చేయునట్లును మిమ్ము బ్రతిమాలు కొనుచున్నాను. పరిశుద్ధ కుటుంబమును మిక్కిలి వివేకముతో పరిపాలించిన వారా యేసు ప్రభుని ప్రజలను మీ శరణమందుంచుకొనండి. మమ్ము మిక్కిలి ప్రేమించెడు తండ్రి సకల పాపముల నుండి అశుద్ధము నుండి మమ్ము కాపాడండి. మహాబలము గల పోషకుడా మేము పిశాచితో చేయు జగడములో మీరు మహోన్నత మోక్షము నుండి మమ్ము దయతో చూచి మాకు సహాయము చేయనవదరించండి. మరియు మీరు మరణాపాయము నుండి బాలయేసును కాపాడినట్లుగా తిరుసభను శత్రువుల తంత్ర శోధనల నుండి సకల దురితముల నుండి కాపాడండి. మమ్ము నిత్యముగా మీ శరణములో నుంచుకొనండి. మీ సుమాతృకను అనుసరించి మీ ఆదరువు క్రింద పరిశుద్ధులముగా జీవించి భాగ్యమైన మరణము పొంది నిత్యానంద మోక్షమున చేరునట్లు ప్రార్థించండి. ఆమేన్. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ పూజ ముగిసిన వెంటనే పెంతెకోస్తు మహోత్సవానికి మనం తయారవటానికి మనం మొదలుపెట్టినటువంటి నవదిన జపాలు 6వ రోజు ఈరోజు మనం నిర్వహిస్తాము. 7:30 గంటల నుండి 8 గంటల వరకు. మరి పెంతెకోస్తు పండుగ తిరుసభలో ఈస్టర్, క్రిస్మస్ ఈ పండుగల తరువాత అత్యంత ప్రధానమైన పండుగ. ఎందుకనగా తల్లి తిరుసభ జన్మించినటువంటి పండుగ. ఇట్ ఈస్ ద బర్త్డే ఆఫ్ ద చర్చ్. తిరుసభ పుట్టినటువంటి రోజు.
కాబట్టి మనందరం అందరి యొక్క తిరుసభగా మనందరి యొక్క జన్మదినం. మరి అందుకే ఈ పండుగను ఆత్మీయముగా మనము సంసిద్ధులు అవ్వటానికి నవదిన జపాలను మనం మొదలుపెట్టుకొని ఉన్నాం. ఇంకా శనివారంతో నవదిన జపాలు ముగుస్తాయి. ఆదివారం రోజున మహోత్సవాన్ని మనం కొనియాడుతూ ఉన్నాం. కాబట్టి ఈ ఆదివారం అన్ని ఆదివారాల లాంటిది కాదు, ఎంతో ముఖ్యమైనటువంటి పవిత్రమైనటువంటి ఆదివారం. మరి ప్రతి కుటుంబం కూడా మీ కుటుంబాన్ని పరిశుద్ధాత్మ దేవునికి అర్పించుకొని దివ్య బలి పూజను సమర్పించవలసిందిగా. మరి మే మాసం కూడా ముగుస్తుంది. కరోనా పూర్తిగా నశించిపోవునట్లుగా, ఈ ప్రపంచం సాధారణ స్థితికి వచ్చినట్లుగా, అది ఉన్నా కూడా మనలను ఏమి చేయలేకుండా ఉండేటటువంటి విధముగా పరిశుద్ధాత్మకు మీ ప్రతి కుటుంబాన్ని అర్పించుకొని ఆ రోజు దివ్య బలి పూజను సమర్పించుకోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాము. ఆ తరువాత మరియమాత పూజిత మాసము ఇంకా 4 రోజులు మాత్రమే మిగిలి ఉంది. రేపటి నుంచి ఆదివారం వరకు. ఆదివారం చివరి రోజు మే మాసానికి, మరియమాతను పూజించే మాసానికి కూడా చివరి రోజు. మరి ఈ నెలలో మీ కుటుంబం గనక ఈ మరియమాతను కొనియాడకుండా ఉన్నట్లయితే ఈ 4 రోజులైనా సరే, లేదా మీకు చేతనైనటువంటి రోజులు మరియమాతను కూడా కొనియాడవలసిందిగా మిమ్మందరినీ కూడా మనవి చేస్తూ ఉన్నాము. రేపు గురువారము కనుక ఉదయం యథావిధిగా 6 గంటలకు పూజ, మధ్యాహ్నం 12 గంటలకు ఇంగ్లీష్లో దివ్య బాలయేసుకు, సాయంత్రం 6 గంటలకు మన మరియమాత పూజిత మాస ప్రార్థన అయిన తరువాత తెలుగులో దివ్య బాలయేసుకు ప్రత్యేక పూజ అర్పించబడుతూ ఉంది. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. పునీత జోజెప్పా ఓ నీతిమంతుడా, నీ మంచి మనసుతో మమ్మాదరించుమా. పునీత జోజెప్పా ఓ నీతిమంతుడా, నీ మంచి మనసుతో మమ్మాదరించుమా. లిల్లీలు విరచిన వివాహరిమ్మను, లిల్లీలు విరసిన వివాహరిమ్మను, నీ చేతబూనినా ఓ సుగుణశీలుడా. పునీత జోజెప్పా ఓ నీతిమంతుడా, నీ మంచి మనసుతో
మమ్మాదరించుమా. పెంతెకోస్తు పండుగకు పవిత్రాత్మకు నవదిన జపములు 6వ రోజు. ఈరోజు అంశం